నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. ఎండలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చాయి. చాలా మంది ఎండల దాటికి వడదెబ్బకు గురవుతున్నారు. ఎండ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లటం మానుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి గొడుగు ఉపయోగించండి. మీన రాశిలో సూర్య సంచారం వల్ల ఈ రాశులకి అశుభం. పనిలో ఆటంకాలు ఉంటాయి. నలుపు మరియు నీలం రంగులు సూర్యరశ్మిని త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి నలుపు మరియు నీలం రంగుల బట్టలు ధరించవద్దు. వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి. వృద్ధులు మరియు పిల్లలకు ఇంట్లో ఎక్కువ నీరు త్రాగటానికి ఇవ్వండి. ఈ ఎండలో విటమిన్ సి లోపించటం వల్ల నిమ్మరసం ఎక్కువ చేసి తాగండి. పంచదారకు బదులు బెల్లం వాడండి. తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తగా నూరి 2 గ్లాసుల నీళ్లతో ఉదయం నిద్రలేచిన వెంటనే తాగితే పనిలో అలసట రాదు. ఆహారంలో ఎక్కువ మసాలాలు వాడకూడదు. మసాలాల వల్ల మలద్వారంలో వేడి ఎక్కువై మల విసర్జనలో ఇబ్బంది ఏర్పడి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో తల మెదడు చల్లగా ఉండాలి. కాబట్టి 2 రోజులకు ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు పటిక నూనె రాసుకొని కొబ్బరి నూనెకు బదులు ఉదయాన్నే తలస్నానం చేయాలి. పడుకునే ముందు చల్లటి నీళ్ల గుడ్డతో నేలను తుడిచి పల్చని గుడ్డపై పడుకోవటం మంచిది. మంచం మీద నుంచి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గింజలను అరగంట సేపు నీళ్లలో నానబెట్టి తర్వాత మిక్సీలో జ్యూస్ తయారు చేసి రోజుకు 2 సార్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పెరుగుకు బదులుగా మజ్జిగను వాడండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.